రైట్. ఇవాళ ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది ఒక వార్త మీడియా ఛానల్లో కూడా వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్లో మీట్ అయినటువంటి ప్రచారం జరుగుతుంది. దానికి కొంతమంది ఖండించారు, మేము ఎక్కడికి పోలేదు, మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి కొన్ని ఛానల్స్, కొంతమంది సోషల్ మీడియా ప్రతిపక్షాలతో చేయిస్తున్నట్టు మీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. సో వాస్తవానికి నిజంగానే కొంతమంది ఎమ్మెల్యేలు మీట్ అయ్యారా? అట్లా మీట్ అయ్యే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు టీఆర్ఎస్ సోషల్ మీడియాకో లేకపోతే టీఆర్ఎస్ ట్రోలింగ్స్కో టీఆర్ఎస్ క్రియేటెడ్ న్యూస్కో కాంగ్రెస్ పార్టీ ఆలోచించదు, నవ్వుకుంటారు ఇంక అంతే. ఇలా కలిసిండ్రు పోయిండ్రు అయింది అని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసి రాష్ట్రంలో ఒక సంచలనం, అరే కేసీఆర్ నేను కొడితే మామూలు కూడా అన్నట్టు తెల్లారి ఇట్లా అయిపోయిందిరా చూసి చెప్పడానికి. కానీ మీరు ఇప్పుడు కేరళ లిక్కల్ స్టోరీని పక్కన పెట్టేసింది కదా, డైవర్ట్ అయిపోయింది కదా. ఇలా ఏ విధంగా వాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వార్తలు, ఇప్పుడు మొన్న ఏదో దాంట్లో ఏంటిది ఫామ్ హౌస్ కావాలన్నా లేకపోతే మీకు ప్రజాపాలన కావాలంటే ప్రజలు ఫామ్ హౌస్ని కోరుకుంటారు. మరి ఫామ్ హౌస్ని కోరుకుంటట్టయితే మొన్ననే ఎందుకు ఫామ్ హౌస్లో వండబెట్టింది కేసీఆర్ ప్రజలు? కాబట్టి ఇదంతా చెప్తా ఉన్నారు కదా, సోషల్ మీడియాలో కాంగ్రెసే పోల్ పెట్టింది, ఆ పోల్లో మాకు ప్రజాపాలన కాదు ఫామ్ హౌస్ పాలన కావాలనేది సెలెక్ట్ చేసుకునేది ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటున్నారు కదా తెలంగాణలో ఉన్నటువంటి 160% పీపుల్స్. 100 వెబ్ పేజీలు, 100 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను, 100 ఇట్లాంటిని పెట్టుకొని ఇట్లా మీకు ఇట్లాంటి న్యూస్ ఇస్తే, మీరు ఒక ఛానల్ వచ్చింది అనుకోండి లేకపోతే ఒక పేపర్లో వచ్చింది అనుకోండి, మీరు రియల్ ప్రెస్ మీట్ వార్తల కంటే లైవ్ వార్తల కంటే ఈ ఏమైతే లీక్స్ ఉంటే వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కదా మీడియా. అందుకని ఇప్పుడు అది చర్చ అవుతుంది. ట్రెండింగ్కి వచ్చుడంటేనే అది ట్రెండింగ్ రావడం అంటేనే అది కన్ఫ్యూజన్ అన్నట్టు. ట్రెండింగ్లో ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక సెన్సేషన్ జరిగింది అని అంటే దానికి సంబంధించి ఆధారాలు ఉంటాయి. ఆధారాలు లేని వాటికి అబద్ధాలకు ఇంకెక్కువ ప్రచారం ఉంటుంది. ఏం జరిగి ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, ఎక్కడ జరిగి ఉండొచ్చు, ఏంటి. ఇప్పుడు మీరన్నట్టుగానే ఒక 4-5 వేదికలు చెప్పిండ్రు, కొంతమందిని అడిగితే ఎక్కడన్నాడు చెప్పాయా నాకు అంటే గాడునని ఒక ఆయన, గాడునని ఒక ఆయన, ఇడనని ఒక, ఎక్కడ ఒక ఇతమితమైన సమాచారం రావట్లేదు. కాబట్టి దాన్ని మా పార్టీకి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారని నీకు ఎగ్జాంపుల్ శ్రీశైలంకి తెలిసింది అనుకోండి, ఎవరెవరు అని అంటే గిల్లు ఉన్నారంటే వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఎవరు కూడా లేదో అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు జరిగింది. కాబట్టి ఇట్లాంటి భవిష్యత్తులో ఇంకా చాలా క్రియేట్ చేస్తాయి. ఇవన్నీ బీజేపీ తాలూకు ఏమంటారు టాక్టిక్స్ అంతా కూడా వంట పట్టించుకున్నది బీఆర్ఎస్. కాబట్టి పెద్దగా దానికి మనం భయపడాల్సిన అవసరమో స్పందించాల్సిన అవసరమో అంతగా ఉండదని నా అభిప్రాయం. మరి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.